హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, మనకి కొన్ని చాదస్తాలు ఉంటాయి. ఇది ఇలాగే చేయాలి, అది అలాగే చేయాలి అని. వీటి నుండి ముందు బయటపడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సృష్టి మనకి ఎన్నో ఇచ్చింది, కానీ మనమే ఎన్నో బంధాలు పెట్టుకొని ఆ చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాం. స్వేచ్ఛగా జీవించడం మర్చిపోయాం. కొన్ని మన సమాజంలో ఇతరుల కొరకు హాని కలగకుండా మనకు మనమే నియమాలు పెట్టుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ వాటికి కొత్తవి జోడించి ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఒక మానసిక వ్యాధిగా మార్చుకోకండి. ప్రకృతి క్షమించదు. మీరు ఆరోగ్యంగా ఉండడం సహజ లక్షణం. అనారోగ్యం అనేది ప్రకృతి విరుద్ధం. అలాగే మీరు సంపదతో కూడి ఉండడం సహజం. దీనికి మీరు ఏమి ఆలోచించారు? ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? సంపద కావాలన్నప్పుడు సంపదను ముందు చూడడం మొదలుపెట్టండి. ఎలా చూడాలి? పెద్ద పెద్ద షోరూంలు మన కోసం పెట్టుబడి ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వాటిని చూడండి. వీలైతే కొనండి. ముందు మనం దాంట్లోకి వెళ్ళడానికి భయం. ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి, ఖర్చు పెట్టండి. పనికిరాని వాటికి అప్పు తెస్తాం. మన కుటుంబానికి ఎంతో ఖర్చు పెడతాం, కానీ మన సాందానికి మాత్రం ఖర్చు పెట్టడానికి ముందుకు రాం. కనీసం దాన్ని ఆస్వాదించడానికి కూడా మనం సిద్ధంగా లేనప్పుడు అవి మనం ఎలా పొందుతాం? ఇక నుండి మీరు ఎంత ధర ఎక్కువైనా సరే బ్రాండెడ్ వస్తువులు మాత్రమే కొనడం అలవాటు చేసుకోండి. ఎవరేమనుకున్నా ఉన్నతంగా జీవించడం నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీ జీవితానికి సరిపడే దానికంటే ఎక్కువ సంపద మీ దగ్గరికి రావడానికి సిద్ధం అవుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.